ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి మరి పురాతన కాలంలో మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. లేదా గత ఉదయకాలంలో మరి దేవుడు కొడలతో నా కళ్ళు ఎదుస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని మరి నేను మనం జ్ఞాపకం చేసుకున్నాను. నిజమే, మనము దేవుడి తట్టు మనం కనుగొలిస్తే దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. మరి నిజంగా మన జీవితాల్లో మనుషుల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా మనకు సహాయం దొరకదు. కానీ దేవుని తట్టు మనము కన్నెత్తితే, దేవుని తట్టు మనము ప్రార్థించితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేదా మనం దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉంటే, దేవుని సహవాసంలో మన జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను దావీదు దేవుని తట్టు ప్రార్థన చేశాడు కాబట్టి, దేవుని తట్టు మొరపెట్టాడు కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజుగా చేయగలిగాడు. అలాగే మనం ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. యేషేవును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా చిన్నతనం నుండి దేవుని తట్టు కనులెత్తేవాడు, దేవుని తట్టు ప్రార్థించేవాడు, దేవుని తట్టు మొరపెట్టేవాడు. కనుకనే చిన్న వయసులోనే దేవుడు యేషేవుకు దర్శనం ఇచ్చాడు. మంచి దర్శనం. లేదా ఏ దర్శనం అంటే మంచి కళను దేవుడు యేషేవుకు ఇచ్చాడు. ఆ కళను అమలుతో పరచుకున్నాడు. అల్లారా, మనమందరం పొలంలో పనిచేస్తున్నాం, నా పన లేచి నిలబడింది, ఈ పనులు నా పన చుట్టూ సాష్టాంగ పడిని అమలుతో పంచినప్పుడు అమలు కోప్పడి అతన్ని గాయపరిచారు. అంత మాత్రమే కాదు, నూతులు పడవేశారు. అంత మాత్రమే కాదు, వేలకు అమ్మివేశారు. కానీ ఎంత శోధన వచ్చినప్పుడు కూడా యేషేవు తన కనులు దేవుని తట్టే చూచాయి, దేవుని తట్టే ప్రార్థన చేశాయి. కాబట్టే యేషేవును దేవుడు ఐగుప్తి దేశంలో ఒక మంచి అధికారిగా, మంచి మంత్రిగా దేవుడు నియమించగలిగాడు. కారణం ఏంటంటే దేవుని తట్టు తన కళ్ళు పెట్టాయి. ఇలా ఉదయకాలంలో నువ్వు కూడా దేవుని తట్టు కనులెత్తే అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవుని తట్టు ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అలా నువ్వు చేయగలిగినట్లయితే నీ స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. నీకు ఆవరణ చేసినట్లయితే యేషేవును దేవుడు హెచ్చించాడు, యేషేవును దేవుడు ఆశీర్వదించాడు. అట్లని యేషేవు తను ఒక్కడే అనుభవించలేదు. కానీ అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు వారందరికీ ఇందులో ఏర్పాటు చేశారు. వారందరికీ ఆహార ధాన్యాలు ఇవ్వగలిగి వారిని పోషించగలిగాడు. లేదా మనం కూడా శత్రువైనటువంటి మనకు భగవారైనటువంటి అనేకులు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మన దగ్గరికి పంపిస్తాడు. వారిని దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. వారిని బట్టి మనం దేవుని ప్రార్థన చేయాలి. దేవుని తట్టు కనులు ఎత్తేవారముగా మనం ఉండగలగాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. యేషేవు యొక్క అనుభవంలో, యేషేవు యొక్క జీవితంలో దేవుడు ఎంతగా యేషేవును హెచ్చించగలిగాడు, ఎంతగా యేషేవును ఆశీర్వదించగలిగాడు అంటే, యేషేవు చిన్ననాటి నుండి తన కనులు దేవుని తట్టు ఎత్తాడు. తన కనులు దేవుని తట్టు చూచాయి. కనుల తట్టు నా కన్ను ఎత్తుతున్నాను అన్నట్లుగా దేవుని తట్టు యేషేవు కనులు నైతే దేవుడు యేషేవును అంతగా బలపరిచాడు, అంతగా దేవుడు దీవించాడు. సహోదరుడా, సహోదరి, ఉదయకాలంలో నీ జీవితంలో నువ్వు యేషేవు వలె హెచ్చరించబడాలి అంటే, యేషేవు వలె నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, యేషేవు వలె ఇతరులకు నువ్వు సహాయం చేసే అనుభవాన్ని, నీ రక్త సంబంధులకు నువ్వు సహాయం చేసే అనుభవాన్ని, సంఘస్థులకు, నీకు తెలిసిన వారికి, నీ బంధువులకు, నీ మిత్రులకు నువ్వు సహాయం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే నీ కనులు దేవుని తట్టు చూసేది. అమ్మ బాబు, నీ కనులు లోకం వైపు చూడకూడదు, నీ కనులు పాపం వైపు చూడకూడదు, నీ కనులు శరీరాశి వైపు చూడకూడదు, నీ కనులు దేవుని తట్టు చూడాలి. అప్పుడే
ఏషేబును హెచ్చించిన దేవుడు నిన్నును హెచ్చించువాడిగా దేవుడు ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా సహోదరి, నీవు ఆ రీతిగా హెచ్చించబడి బిడ్డగా ఉండటానికి నీ జీవితాన్ని నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేస్తావా? దేవునికి అర్పణ చేస్తావా? అలాంటి అనుభవం కలిగి ఉండటానికి ప్రార్థన సమాసానికి రా, దేవుని సన్నిధికి రా. కేరళ స్కూల్ పక్కనే పాస్టర్ పీటర్ రమేష్ గారు చర్చిలో ప్రతి ఆదివారం ఉదయం 11 నుండి 2 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మీరందరూ పాల్గొనండి. ఈ పరీక్షలు మీరందరూ కూడా ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఏషేబు వలె ఆశీర్వదిస్తాడు. ఏషేబు వలె దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. అటు కృప, అటు సమాధానం మీరు పొందుతుంది. రాజ్యాన్ని, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తాం.